హలో అండి, అందరికీ నమస్కారం. శ్రావణి వంటిల్లుకి స్వాగతం. ఇవాల్టి మన వీడియోలో మ్యాంగో ఐస్ క్రీమ్ ఇంట్లో దొరికే వాటితోనే పార్లర్లో దొరికే ఐస్ క్రీమ్ లాగా క్రీమీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. సో వీడియో మిస్ అవ్వకుండా ఎండింగ్ వరకు చూడండి. మన ఛానల్ శ్రావణి వంటిల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీనికోసం ముందుగా ఇక్కడ నేను 3 టీ గ్లాసుల పాలని కాచి చల్లార్చుకున్న పాలను తీసుకున్నానండి. ఇందులోనే 1 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పాలని పొయ్యి మీద పెట్టుకున్నాక కార్న్ఫ్లోర్ వేస్తే కనుక మనకి ఉండలు కడుతుందనమాట. సో ముందే కార్న్ఫ్లోర్ని కలిపేసుకొని పొయ్యి మీద పెట్టుకోండి. పొయ్యి మీద లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇందులోనే 5 లేదా 6 స్పూన్ల పంచదారని వేసుకోండి. సో లో ఫ్లేమ్ మీద ఉంచుకొని కలుపుకుంటా ఈ మిశ్రమం చిక్కపడేదాకా ఉంచుకోవాలి. మనకి ఫ్రెష్ క్రీమ్ ఎలా ఉంటుందో సేమ్ అదే కన్సిస్టెన్సీ వచ్చేదాకా కలుపుకుంటా ఉంచుకోండి. హై ఫ్లేమ్లో పెడితే కనుక మాడిపోతుందండి. సో జాగ్రత్తగా లో ఫ్లేమ్లో ఉంచుకొని చేసుకోండి. చివర్లో ఇందులో కొంచెం యాలకుల పొడి వేసుకోండి. మీ దగ్గర వెనిలా ఎసెన్స్ ఉంటే వెనిలా ఎసెన్స్ అయినా వేసుకోవచ్చు. సో దీన్ని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి. ఇందులోనే మామిడికాయ ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక ఫుల్ మామిడికాయ తీసుకున్నాను. దీన్ని చక్కగా పేస్ట్ అయ్యేలాగా గ్రైండ్ చేసుకోండి. సో ఇలా అన్నమాట. ఇప్పుడు ఇందులో పాల మీద మేగడ ఉంటుంది కదా, ఆ మేగడని వేసుకోండి. ఒక 3 లేదా 4 స్పూన్లు వేసుకోండి. వేసుకొని ఓన్లీ జస్ట్ 2 సెకండ్స్ గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువసేపు ఉంచుకుంటే మనకి మేగడ అనేది వెన్నపూస అయిపోతుంది. సో 2 సెకండ్స్ గ్రైండ్ చేసుకొని తీసుకోండి. మనకి ఇలా సిల్కీగా స్మూత్గా వస్తుంది, చూసారా పేస్ట్ అనేది. ఇప్పుడు దీన్ని ఒక కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో హై టెంపరేచర్ మీద ఒక 3 గంటలు ఉంచుకోండి. 3 గంటల తర్వాత మరొకసారి ఈ పేస్ట్ని గ్రైండ్ చేసుకోవాలండి. మీరు ఇలా 2-3 సార్లు గ్రైండ్ చేసుకుంటే మనకి ఈ ఐస్ క్రీమ్ అనేది క్రీమీగా వస్తుంది. సో పార్లర్లో దొరికే ఐస్ క్రీమ్ లాగా వస్తుందన్నమాట. సో దీన్ని కూడా గ్రైండ్ చేసేసుకున్నాను. ఈ పేస్ట్కి సరిపడా బౌల్ తీసుకొని చక్కగా స్ప్రెడ్ చేసుకోండి. దాని మీద ప్లాస్టిక్ కవర్ కానీ అల్యూమినియం ఫాయిల్ కానీ మీ దగ్గర ఏది ఉంటే దాన్ని ర్యాప్ చేసుకోండి. ఇలా ర్యాప్ చేసుకోవడం వల్ల మనకి ఇందులోకి ఐస్ క్యూబ్స్ అనేవి రాకుండా ఉంటాయి అన్నమాట. సో దీన్ని కూడా ఒక 6 అవర్స్ ఫ్రిడ్జ్లో డీప్ ఫ్రీజర్లో అలా వదిలేసేయండి. 6 లేదా 7 అవర్స్ మీ ఫ్రిడ్జ్ టెంపరేచర్ని బట్టి. చూసారా, చక్కగా ఐస్ క్రీమ్ అనేది ఫామ్ అయిపోయింది. మన కవర్కి కొంచెం కూడా అంటలేదు. ఈ ఐస్ క్రీమ్ని మీరు గ్లాస్లో అయినా చేసుకోవచ్చు, లేదంటే కుల్ఫీ మౌల్డ్స్ ఉంటాయి కదా, అందులో కూడా వేసుకోవచ్చు. దీన్ని ఒక 2 నిమిషాలు బయట అలా వదిలేసేయండి. అప్పుడు కూలింగ్ కొంచెం తగ్గి మనకి బౌల్లో నుంచి ఈజీగా ఐస్ క్రీమ్ అనేది ఊడి వచ్చేస్తుంది అన్నమాట. సో చూసారు కదా ఎంత క్రీమీగా ఉందో. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. నైఫ్తో కట్ చేసినా కానీ ఈజీగా కట్ అయిపోతుంది, చూడండి. సో ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం శ్రావణి వంటిల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.